వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఎంత పని చేసావు లోకేష్, గొడ్డలి పార్టీ అంటే జగన్ అనుకో గుక్కపట్టి ఏడుస్తున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. నిజంగా ఈ రోజు ఏ ముహూర్తంలో లోకేష్ ఈ మాట అన్నారో గానీ అప్పటి నుంచి ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ గిలగిల్లాడిపోతా ఉంది. ఆల్రెడీ నేను ఈ అంశం మీద వీడియో ఇస్తే కూడా అది బాగా షేర్ కూడా అయింది. ఇక్కడ లోకేష్ ఏదైతే గూగుల్ కార్యాలయాల శంకుస్థాపన క్రమంలో ఆ రోజు గూగుల్ ప్రతినిధులతో పాటు తన తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఈ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొన్నారు. అయితే ఆ వేదిక నుంచి లోకేష్ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం రాజకీయంగా అనేది నాకు కొంత అభ్యంతరం అనిపించింది. కానీ బట్ లోకేష్ అయితే ఎలాంటి సంఘటనలు జగన్ దగ్గర చాలా ఉన్నాయి. అమ్మఒడి లాంటి కార్యక్రమాలు పెట్టి కూడా అదే స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి పిల్లల ముందు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడారు కదా, అందుకని లోకేష్ కూడా ఇలాగే మాట్లాడాలి అనే దాన్ని నేను సమర్థించను. బట్ అది సందర్భం కాకపోయినా లోకేష్ ఆ స్థాయిలో, ఎందుకంటే అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటివి, ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని పట్టుకుని గొడ్డల పార్టీ అన్నారు. ఆయన ప్రధానంగా చాలా సార్లు వీటి గురించి ఆయన ట్వీట్లు చేస్తా వచ్చారు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ వచ్చారు. అయినప్పటికీ ఏదైతే వైజాగ్ లో రీసెంట్ గా ఏదైతే గూగుల్ కార్యాలయాల ఏర్పాటు క్రమంలో ఆ రోజు అక్కడ లోకేష్ ఈ మాటలు మాట్లాడారు. ఏం క్రమంలో? ఇక్కడ వైజాగ్ అంటే గూగుల్, జీ అంటే గూగుల్, మేము వైజాగ్ అనంతోనే గూగుల్ గుర్తొస్తా ఉంది. మాదేమో గూగుల్ పార్టీ, గూగుల్ తెచ్చిన పార్టీ, అదేమో గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏమో గొడ్డల పార్టీ, తన బాబాయిని వేసేసిన పార్టీ అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. చాలా సుదీర్ఘంగా మాట్లాడారు ఈ అంశం మీద. ఎప్పుడైతే లోకేష్ ఇలాగా మాట్లాడారో అప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడింది. ఎందుకంటే అంతమంది ప్రజాప్రతినిధుల మధ్య, అంతమంది స్టాల్ వార్డ్స్ లాంటి వాళ్ళ మధ్య ఈ మాట అంటే అది జనంలోకి అంతే సీరియస్ గా వెళ్తుందేమోనని కొంత ఉలిక్కి పడినట్టున్నారు. అందుకే ఈ అంశం మీద మనం చూస్తే ప్రెస్ మీట్లు పెట్టారు వరుసగా. గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి ఆ పార్టీలో చాలా మంది నేతలు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేశారు, దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఇలా అంటారా, అసలు అది సందర్భమేనా, మీరు గొడ్డల పార్టీ అని ఎలా అంటారు వైసీపీని, మాకు ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు మా పార్టీ పేరు ఎలా మారుస్తారు? యాక్చువల్ గా ఆ పార్టీ శివకుమార్ అనే తెలంగాణ వ్యక్తిది, అతను ఆ పార్టీని వాడుకుని జగన్మోహన్ రెడ్డి అతను వదిలేశారు, అది వేరే విషయం. సో అది అట్లా చాలా సీరియస్ గా ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీ నేతలు స్పందిస్తూ వచ్చారు. అది కూడా లోకేష్ ఈ మాట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అందుబాటులో లేరు రాష్ట్రంలో, ఆయన లండన్ లో ఉన్నారు. సో ఆయన డైరెక్షన్ లో మొత్తానికైతే కొంతమంది నేతలు స్పందించారు, సోషల్ మీడియాకి డైరెక్ట్ చేశారు, మాది గొడ్డల పార్టీ అంటారా అని చెప్పి చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ సరైన కౌంటర్ ఎవరు ఇవ్వలేకపోయారు. ఆ మాటకి చాలా సెటైరిక్ గా, సర్కాస్టిక్ గా ఉండింది. అది వివేకానంద రెడ్డి హత్య గుర్తు వచ్చేలాగా లోకేష్ దాన్ని సెటైర్ గా మార్చడం జరిగింది. సో అది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడ గుచ్చుకోవాలి అక్కడే గుచ్చుకుంది. ఇక్కడ మనం చూస్తే ఈ అంశం అయితే సరిగ్గా వైఎస్ఆర్సీపీ టీడీపీకి కౌంటర్ ఇవ్వట్లేదు. లోకేష్ అన్న మాటే జనంలోకి వెళ్తా ఉంది, లోకేష్ అన్న మాటనే అటు సోషల్ మీడియా కూడా టేక్ ఓవర్ చేసి దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది ఒక చర్చ నడుస్తోంది. ఎందుకు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఇట్లాంటి అంశాల్లో అనేది చర్చ ఉంది ఆ పార్టీలో. సో మొత్తానికైతే దానికి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మిగతా అంశాలు క్యాజువల్ గా మాట్లాడినట్టే కానీ లోకేష్ కి ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వాలంటే మిగిలిన వాళ్ళు సరిపోవట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మమ్మల్ని గొడ్డల పార్టీ అంటారా, మమ్మల్ని గుణపం పార్టీ అంటారా? నేను ఇప్పటికీ కూడా మేము ఎంత సోబర్గా ఉంటాం, మా తాత చంపేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, అయినా మేము వాళ్ళని ఏం చేయలేదు. నేను దలుచుకుంటే వాళ్ళు రోడ్ల మీద తిరిగేవాళ్ళ, బట్ మీరు ఇప్పటికీ భయపడకండి, మిమ్మల్ని ఏం చేయను అని చెప్పాడు. అంతేవిధంగా ఇంకోటి ఏం చెప్పారంటే, రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్యని చంద్రబాబు నాయుడు జేబులో వేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి పింగళి దశరథరామ్, జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ హత్య దగ్గర నుంచి మనం చూసే వంగవీటి రంగ హత్యను కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేశారు. అది 88లో జరిగింది. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆ రోజున మనం చూసినట్లయితే కోఆర్డినేటర్గా ఉన్నారు. టీడీపీకి అప్పుడే వచ్చున్నారు ఆయన కొద్ది రోజుల ముందే. సో మొత్తానికైతే రాష్ట్రంలో ఫ్యాక్షన్ పరంగా జరిగిన ప్రతి హత్యని, ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు దాకా నిన్న మొన్నటి దాకా జరిగిన పెద్ద దస్తగిరి హత్య దాకా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో ఆయన జేబులో వేసే ప్రయత్నం చేశారు. ఇంకొక కామెడీ ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలో పెద్ద దస్తగిరి చనిపోతేనో, మా బాబాయ్ చనిపోతేనో మేమే ఆడవాలి, మేం బాధపడాలి, మేం కేసులు పెట్టాలి, అసలు టీడీపీకి ఏం సంబంధం అంటాడేంటి ఆయన? అధికారంలో కూటమి ఉంది, చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు, రాష్ట్రంలో ఒక హత్య జరిగిందో ఇంకోటి జరిగిందంటే సారీ నవ్వొస్తా ఉంది నాకు మాట్లాడుతుంటే. ఇలా జరిగింది అంటే అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, అల్టిమేట్ గా అది హిట్ చేసేది ప్రభుత్వాన్నే కదా, ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడునే కదా, అందుకే ఆయన స్పందించాలి. సో టీడీపీకి ఏం సంబంధం, టీడీపీ వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటాడండి ఈయన. వైఎస్ వివేకా చనిపోతే, తన బాబాయ్ చనిపోతే చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసు రక్త చరిత్ర అని హెడ్డింగ్ పెట్టారు. మరి వీళ్ళు బాధపడాలి కదా, మరి చంద్రబాబు నాయుడు చేతిలో ఎందుకు కత్తి పెట్టారు? అది జరిగింది వివేకానంద రెడ్డి సొంత ఇంట్లో, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో, సొంత బాత్రూంలో ఆయన చంపబడ్డాడు అత్యంత పాశావికంగా. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న తీరు చూసినట్లయితే
లోకేష్ గొడ్డలి పార్టీ అంటేనే ఎంతగా ఉలిక్కి పడుతున్నారు అనేది మనకు అర్థమవుతోంది. అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే ఆల్రెడీ నేను దాని మీద ఇంకో వీడియో కూడా చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో నాకు అనుమానాలు ఉన్నాయి, నా తండ్రి సహజ మరణం కాదు కుట్ర ఉందని అప్పుడే చెప్పాను నేను. వైఎస్ వివేకామట కూడా మా చిన్నాన్నను కూడా చంపేశారు, మా తాత రాజారెడ్డిని కూడా చంపేశారు. రాజారెడ్డి చనిపోయినప్పుడు ఆ నిందితులను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు తన పార్టీ ఆఫీస్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో షెల్టర్ ఇచ్చారు, అటు పోలీసులకు కూడా అప్పగించలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి రాజారెడ్డి మరణం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మరి తన తండ్రి మరణం హత్య చేసిన వాళ్ళని ఎందుకు ఆయన దోషుల్ని ఆయన ఎందుకు కోర్టు మెట్లు ఎక్కించే ప్రయత్నం చేయలేదు, జైల్లో ఎందుకు పెట్టించే ప్రయత్నం చేయలేదు కేసు పెట్టి? తన తండ్రి మరణం ఉంది, తన తండ్రి మరణంలో సహజ మరణం కాదు అనుకున్నప్పుడు, అన్నిసార్లు రిలయన్స్ మీద దాడులు చేయించినప్పుడు అదే పరిమళనత్వానికి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇస్తారు రాజ్యసభ సీటు? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజైనా వైఎస్ మరణం సహజ మరణం కాదు అని మాట్లాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు మర్చిపోయాడు తన తండ్రిని ఎవరైనా చంపేస్తే నిజంగా కుట్రకోణం ఉంది అంటే? చంద్రబాబు నాయుడు ఫినిష్ అన్నాడంట, అందుకే వైఎస్ చనిపోయాడంట. ఆ లెక్కను చూస్తే వైఎస్ వివేకా మరణంలో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టావు కదా, మరి తర్వాత ఎందుకు ఆయన మీద కేసు పెట్టలేదు? అదే సిబిఐ ఎంక్వైరీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు? చూడండి, ఒక్కసారిగా లోకేష్ గొడ్డలి పార్టీ అంటేనే ఈరోజు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు. అదే ఇక్కడ టీడీపీ చేస్తున్న తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే తమ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అదే స్థాయిలో వెంటనే టీడీపీ ఎందుకు రెస్పాండ్ కాదు? దాన్ని నాంచి 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 మొత్తం బురద పూసుకొని నిండా మునిగిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మాట మాట్లాడారు, మామకు వెన్నుపోటు పడిచి మామ చావుకు కారణమయ్యారు అని. మామకు వెన్నుపోటు పడితే 99 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఎలా గెలిచారు? 99 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీపార్వతి వెన్నుపోటు ఎపిసోడ్ అంటాను నేను దాన్ని. మరి జగన్మోహన్ రెడ్డి అది తెలీదా? 99లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలా గెలిచారు? అదే మ్యాండేట్తో జనం దగ్గరికి వెళ్ళుంటే జనం తిరస్కరించాలి కదా ఎన్టీఆర్ని మోసం చేసినందుకు. అది కాంగ్రెస్ ఒక ఆయుధంగా వాడుకుంది. ఇప్పటికీ బొడ్డోడు కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అంటారు, కానీ దాని మీద టీడీపీ ఇప్పటికీ సరిగ్గా క్లారిటీ ఇవ్వదు. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి అంత పెద్ద బ్యాన్ ఐటమ్ రాసినప్పుడు కనీసం ఒక 400 మంది 500 మంది టీడీపీ కార్యకర్తలు కేసు వేయించాలి కదా. కనీసం ఇప్పటిదాకా కూడా అది వాళ్ళు సింపతి కార్డ్ ప్లే చేస్తూ ఉంటుంది టీడీపీ ఈ విషయంలో మాత్రం. సో అందుకే అది ఎప్పుడు కూడా ఆ బురదను తాను కూడా పూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు డిఫెన్స్ ఆడటానికే ప్రయారిటీ ఇస్తారు టీడీపీ నేతలు చాలా మంది. ఎప్పుడు డిఫెన్స్ ఆడతారు, ఎప్పుడు కూడా అటాకింగ్ ఉండదు. అందుకే ఇప్పుడు చిన్నపిల్లలతో, ఈ జనరేషన్ చిన్నపిల్లలతో, చిన్న పొలిటీషియన్స్ తో కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అనిపించుకోవాల్సి వస్తూ ఉంది. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగానే చాలా ట్రిగ్గర్ అయ్యారు. గొడ్డలి పార్టీ అనే ఒక్క డైలాగు లోకేష్ చాలా డైలాగులు పంచ్ డైలాగులు వేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. మనం చూసాం క్రికెట్ మ్యాచ్ మీద లోకేష్ కౌంటర్ చేస్తే ఫ్లైట్ లో వెళ్తున్నారు అని చెప్పి ఫ్లైట్ టికెట్ నాదే, అది కొనుక్కున్న దుడ్డు నాదే, మ్యాచ్ టికెట్ నాదే అని అన్నారు. మళ్ళీ మరుసటి రోజు నువ్వు వస్తానంటే ఫైనల్ మ్యాచ్ కి నేను కూడా నా దుడ్డుతో నేను తీసుకెళ్తా అన్నారు. ఇలా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా తన ఆ స్థాయిలో పంచులేస్తూ నిజంగా టీడీపీ క్యాడర్ నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను అని చెప్తానే ఓపెన్ గా ఆయన ఆ రకంగా పంచులేస్తా ఉన్నారు. సో వాటికి గిలిగిల్లాడుతున్నారు వైసీపీ. బట్ ఈ రోజు ఏదైతే గొడ్డలి పార్టీ అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ట్రిగ్గర్ అయ్యారు అనడానికి ఈ రోజు సుదీర్ఘంగా ఆయన 3 గంటల సేపు పెట్టిన ప్రెస్ మీటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని నేను చెప్పాలనుకుంటా ఉన్నా. బట్ టీడీపీ క్యాడర్ మాత్రం లోకేష్లో ఈ ఫ్లో అస్సలు తగ్గకూడదని అయితే కోరుకుంటా ఉంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇచ్చిన ఆయన మాట్లాడిన మాటలకు మరి లోకేష్ వైపు నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుంది అనేది కూడా చూద్దాం మనం.